బావకి ఏమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. అవును వదినా, నువ్వనుకున్నట్టే రాహుల్ ఐశ్వర్యకి పెళ్లి జరిగి తీరుతుంది. ఇందులో ఏ మార్పు లేదు. కానీ నువ్వు మాత్రం ఇంకెప్పుడు ఇలా బాధపడుకొదినా. ముందు రాహుల్ని తీసుకువెళ్ళి ఆ గాయాలకి మందు రాయోదినా. నా అల్లున్నలా దెబ్బలతో చూడలేకపోతున్నాను. జనని, పద వెళ్దాం. పద నాన్నా. నాన్నా, ఏంటిదంతా? నువ్వురా. మమ్మీ, జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ని, బావ బిహేవియర్ని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది మమ్మీ. భయం ఎందుకు ఐశ్వర్య? దేని గురించి భయం? నా పెళ్లి గురించి మమ్మీ. జరిగే ప్రతి ఇష్యూ నా పెళ్లిని ఆపడానికే చూస్తున్నాయి. బావ కూడా పెళ్లికి టైం కావాలి అని అడుగుతున్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా బావ నాకంటే ఎక్కువగా ఆ భవానీతోనే ఉంటున్నాడు. ఊరంతా చూస్తూ ఉండగా దానికి పడాల్సిన శిక్ష కూడా బావ అనుభవించాడు. దాని అర్థం ఏంటి మమ్మీ? ఊరంతా ఏమనుకుంటారు చెప్పు? ఐశ్వర్య, నీకొక్క విషయం చెప్తాను. షాక్ అవ్వకుండా, ఏడవకుండా, కంగారు పడకుండా జాగ్రత్తగా వింటావా? ఈ ఊరొచ్చాక అలాంటివి చాలా చూశాను మమ్మీ. నువ్వు చెప్పినట్టు నేనేమీ ఏడవలే. కానీ ఏంటో చెప్పు మమ్మీ. రాహుల్. రాహుల్? అది నేనెలా చెప్పను? చెప్పు మమ్మీ, నువ్వలా మొహమాట పడకుండా చెప్పు. రాహుల్ భవానీని ప్రేమిస్తున్నాడు ఐశ్వర్య. ఆ విషయం నాకెప్పుడో తెలుసు మమ్మీ. ఎప్పుడో తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? తెలుసుకుని నేను బాధపడుతుంది చాలదా మమ్మీ? నువ్వు కూడా బాధపడాలా? అవును, ఈ విషయం నీకెప్పుడు తెలిసింది మమ్మీ? నిన్న బేబీ. అది తెలిసిన దగ్గర నుండి నా కోపాన్ని పంటి కింద, నా బాధని నా కంటి కింద దాస్తున్నానమ్మా. ఇది నాకు మా ఎంగేజ్మెంట్ రోజే తెలిసింది మమ్మీ. అప్పట్నుంచి నేను గుండెల్లో అగ్నిపర్వతాన్నే మోస్తున్నాను. డోంట్ వరీ ఐశ్వర్య. నా కూతురు జీవితం బాగుండడం కోసం నేనెంత దూరమైనా వెళతాను. ఆ భవాని ప్రాణాలు తీసైనా సరే నీకు రాహుల్కి పెళ్లి చేసి తీరతాను. ఎందుకంటే ఈ పెళ్లి జరగడం మనకి చాలా అవసరం. అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా కూడా. అన్నింటికంటే విలువైన నా మేనలుడి కోసమైనా ఈ పెళ్లి జరుగుతుంది బేబీ. జరిగి తీరుతుంది. జరిగి తీరాలి మమ్మీ. లేదంటే నీ ఒక్కగానొక్క కూతురి అంత్యక్రియలు కూడా ఈ ఊళ్ళోనే జరుగుతాయి. భవానీ, ఈ సమస్యలన్నింటికీ నువ్వేనే కారణం. అసలు నువ్వనేదానివే. ఈ భూమి మీద లేకుండా చేస్తే నాకే సమస్య ఉండదు. చేస్తా. త్వరలోనే నిన్నీ భూమి మీద లేకుండా చేస్తా.